ఈవినింగ్ టైంలో అయినా లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఏదైనా డిఫరెంట్గా తినాలనిపించే వాళ్ళకి ఇది కాస్త డిఫరెంట్ రెసిపీ, అలాగే తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక కప్పు వరకు బియ్యం తీసుకోవాలి. మీ దగ్గర బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. ఆ బియ్యాన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని దాన్ని జల్లెడ పట్టుకోండి. ఒక గిన్నెలో పట్టుకున్న దాన్ని పట్టుకొని మిగిలిన ఈ బియ్యాన్ని మీరు పక్కన ఉంచుకోండి. దేనికైనా వాడుకోవచ్చు. బియ్య పిండి ఉంటే బియ్య పిండి అయినా ఒక కప్ వరకు తీసుకోవచ్చు. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ బియ్య పిండిని బాగా కలుపుకోవాలి. దీనికి 1.5 కప్పు వరకు వాటర్ పడుతుంది. మన కన్సిస్టెన్సీ అనేది ఇలా జారులా ఉండేలాగా ఉంచుకోవాలి. దీన్ని ఒక అరగంట, మనం బియ్యాన్ని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఒక అరగంట పైన దీన్ని నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత మనం మూత తీయాలి. ఇప్పుడు మూత తీస్తే మనకు కన్సిస్టెన్సీ అనేది కాస్త గట్టి పడుతుంది, ఎందుకంటే బియ్యం కాబట్టి బాగా నాని గట్టి పడుతుంది మనకి. దాన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఎంత గట్టిగా ఉందో. తర్వాత అదే కన్సిస్టెన్సీ ఉంచుకొని దాంట్లో కాస్త సాల్ట్, మీరు తినేంత సాల్ట్ యాడ్ చేసుకొని, తర్వాత కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు, కొద్దిగా స్వీట్ కార్న్ ముక్కలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా క్యారెట్ ముక్కలు, ఇదంతా మనకు హెల్దీ పర్పస్ అండి. తర్వాత టమాటా ముక్కలు, మీకు ఇవన్నీ దీంట్లో కొన్ని నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు ఆరోగ్యానికి మంచివి కాబట్టి ఇలా పచ్చివే దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నది కన్సిస్టెన్సీ అనేది కొంచెం కాస్త గట్టిగా ఉండాలి. తర్వాత మనము ఒక గిన్నెలో వాటర్ అనేది వేడి చేసుకోవాలి. ఆవిరి దాన్ని మనం ఉడికించుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోవాలి, జల్లి గిన్నె. తర్వాత దానికి కాస్త లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి, ఎందుకంటే మనం పిండి దాని మీద వేస్తున్నాం కాబట్టి అతుక్కోకుండా ఉండడానికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఒక డ్రాప్ ఆయిల్ వేసి అలా అప్లై చేయండి అంతే. తర్వాత మన పిండిని దానిపైన వేసుకొని ఆవిరిలో ఉడికించుకోవాలి. మనం కాస్త సన్నగా వేసుకోవాలి. కాస్త సన్నగా వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత దానిపైన మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ కింద పార్ట్ అనేది ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ పైన పార్ట్ ఉడికించుకోవడానికి దాన్ని రివర్స్ చేసి మళ్ళీ ఉడికించుకోవాలి. తర్వాత అది కూడా 2 to 3 మినిట్స్ తర్వాత అది కూడా మనకు ఉడికిపోయి ఉంటుంది. తర్వాత ఇప్పుడు నైఫ్తో మీరు ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ చేసుకోవచ్చు. దీన్ని నేనైతే 4 పీసెస్ అలా చేసుకొని దాన్ని ఏదన్నా స్పూన్తో అలా తీసుకోవాలి. తీసుకొని ఒక ప్లేట్లోకి వీటిని సర్వ్ చేసుకోండి. తర్వాత ఇదే ప్రాసెస్లో మిగతావి కూడా ఇలాగే వేసుకోవాలి. జల్లీలో ఆవిరిలో ఉడికించుకోవాలి. కాస్త సన్నగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి, సన్నగా వేసుకోండి. తర్వాత ఒక ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకొని ఒక 2 to 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని దాంట్లో కాస్త జీలకర్ర వేసుకోండి, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర. తర్వాత 1 టీ స్పూన్ వరకు నువ్వులు, ఇదంతా వేసుకొని నేను దీన్ని 2 మెథడ్స్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ మెథడ్. తర్వాత దాంట్లో కాస్త పసుపు వేసుకోవాలి. తర్వాత మీకు రుచికి సరిపడా కారం అది కూడా వేసుకొని మనకు నువ్వులు పసుపు ఇదంతా వేగాక దాంట్లో మనకు టేస్ట్ పర్పస్ ఇప్పుడు నేను టమాటా సాస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది నచ్చని వాళ్ళకి ఇంకో మెథడ్ కూడా చెప్తాను చూడండి నెక్స్ట్ ప్రాసెస్లో. తర్వాత 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ వరకు టమాటా సాస్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ మీకు కారం తగ్గట్టు మీరు వేసుకోండి. తర్వాత ఇదంతా బాగా మరిగించుకోవాలి. యాక్చువల్గా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది వేగాక దాంట్లో టమాటా కెచప్ ఇంకా చిల్లీ సాస్ వేసుకోండి. తర్వాత నేనైతే ఇప్పుడు తర్వాత వేసుకున్నాను 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా వేగాక మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ సాల్ట్ వేసుకొని బాగా వేయించుకున్నాక ఆయిల్ ఇదంతా వేగాక దాంట్లో మనము ఆవిరిలో ఉడికించుకున్న వాటిని కొన్ని నేను ఒక టైప్లో చేస్తున్నాను, కొన్ని ఇంకో టైప్లో చేస్తున్నాను. వీటిని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని తిప్పుకుంటూ అన్నిటికీ కలిసేలాగా బాగా కలుపుకొని ఫ్రై చేయండి. ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేయాలి వీటిని, ఎందుకంటే మనం ఆయిల్లో ఉడికించుకున్నాం కాబట్టి టేస్ట్ రావడానికి కాస్త ఆయిల్లో ఒక 5 to 10 మినిట్స్ అలా ఫ్రై చేయాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరాకు ఇదంతా కట్ చేసుకొని వేసుకొని దాన్ని కూడా టాస్ చేసి బాగా కలుపుకోండి. కింద పార్ట్ అనేది కాస్త ఇలా రెడ్గా అయ్యేంత వరకు కాల్చుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా రెడ్గా అయ్యేంత వరకు కాల్చుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా స్టవ్ పైన ఉంచుకొని ఫ్లేమ్ ఆఫ్ చేస్తే అంతే అండి, రెడీ అయిపోయింది ఈ ఫస్ట్ మెథడ్. ఈ ప్రాసెస్లో కూడా టేస్టీగా ఉంటుంది. సాస్ ఇష్టపడే వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి సాస్ తినే వాళ్ళకి ఈ మెథడ్లో చేశాను నేను.
తర్వాత నెక్స్ట్ మెథడ్ కూడా చూపిస్తాను. ఈ కొంచెం ఆయిల్ తక్కువ తినే వాళ్ళకైతే చాలా డిఫరెంట్ ఐటమ్ అని చెప్పచ్చు. కొంచెం డిఫరెంట్గా రెసిపీ ట్రై చేసే వాళ్ళకైతే ఇది ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత సెకండ్ మెథడ్, అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత టమాటాలు 2 పెద్దవి చిన్న కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. తర్వాత ఈ టమాటాలని కాస్త సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోండి. టమాటాలు అనేది బాగా మగ్గి మనకు మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. దీనివల్ల టమాటాలు మనకు చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకోండి. మనకు ఆల్మోస్ట్ టమాటాలు అనేది బాగా ఉడికిపోయింది. తర్వాత దాంట్లో కొద్దిగా కారము, పసుపు, తర్వాత ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి కావాలంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పావు బజ్జీ మసాలా కూడా యాడ్ చేస్తాను నేను ఫ్లేవర్ కోసం. తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా ఆయిల్ ఫ్రై పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. తర్వాత నెక్స్ట్ కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. తడిదనం కావాలనే వాళ్ళకి ఈ ప్రాసెస్. అది ఫస్ట్ చేసిందేమో డ్రై ప్రాసెస్, ఇది కాస్త వెట్ ప్రాసెస్. బాగా కలుపుకున్నాక కాస్త ఆయిల్ అంతా లైట్గా పోయాక దాంట్లో మనము ఉడికించుకున్న వాటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 to 10 కలుపుకొని 5 to 10 మినిట్స్ తర్వాత మూత పెట్టుకొని తర్వాత 5-10 మినిట్స్ తర్వాత కొత్తిమీరకు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా తినేయచ్చు. కొంచెం డిఫరెంట్ రెసిపీ ఇది. మీరు డిఫరెంట్గా ట్రై చేసే వాళ్ళకైతే తక్కువ ఆయిల్తో డిఫరెంట్గా చేసుకొని తినేయచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ టైంలో వేడివేడిగా తినేయచ్చు. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.